దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు కూడా చాలా శ్రేష్టమైన విషయాలను, చాలా చక్కని విషయాలను, మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో పనికొచ్చే విషయములను, నిత్య జీవముని గురించి, అలాగే దేవుని యొక్క మహిమ యొక్క ఏర్పాటుని గురించి, ఆయన ప్రణాళికను గురించి సేవకురాలు చాలా బాగా వివరించారండి. వారికి నిజంగా దేవాది దేవుడు ఇంకనూ వారికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని సమకూర్చి వారి పరిచయాలను వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ఎస్టర్డే, నిన్నటి దినాన కూడా నేను BBS స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే. సక్సెస్ఫుల్గా దేవుని మహాకృపను బట్టి మేము చిన్న బిడ్డలకి, యవనస్తులకి ఆయన కట్టడల గురించి, ఆయన న్యాయ విధుల గురించి మేము తెలియపరుస్తూ ఆయన పనిలో మేము వాడబడుతూ ఉన్నాము. చాలామంది యవనస్తులు, చాలామంది చిన్న బిడ్డలు వస్తూ దేవుని మాటలు చక్కగా నేర్చుకుంటున్నారండి. మరి ఈ కార్యక్రమాలు ఇంత సక్సెస్ఫుల్గా ఆయనకు మహిమకరంగా జరగడానికి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మా టీం తరపున నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ వాల్యుబుల్ గాడ్స్ టైం. దేవుని సన్నిధిలో ఆయన సమయం చాలా విలువైనది కాబట్టి నేను దాన్ని వృధా చేయడానికి అస్సలు ఇష్టపడను. నా కోసం అయితే ఇంట్రడక్షన్ అవసరం లేదండి. క్రొత్తగా వచ్చిన వరకు అయితే ఏమో కావాలి, కానీ నిన్నటి దినానే నా యొక్క పరిచయ పలుకులను నేను తెలియజేశాను. అంతేకాకుండా నిన్నటి దినానే మనము చాలా శ్రేష్టమైన విషయాలను కూడా నేర్చుకున్నాం. మరి ఎవరైనా నిన్నటి దినాన వచ్చిన వారు నిన్నేం విన్నామో, ఏం నేర్చుకున్నామో ఒకసారి రిమెంబర్ చేస్తే నేను ఎక్కువసేపు మాట్లాడనండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఎంత శ్రేష్టమైన మాటలైనా కానీ 1 అవర్కి మించి వినడం కొంచెం కష్టం. ఇట్స్ హార్డ్. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ హార్డ్లీ 45 minutes to 60 minutes వరకు మాత్రమే ఉంచగలము. సో నేను ఈ శ్రేష్టమైన సమయంలోనే దేవుడు నాకు ప్రేరేపించినది, ఆయన ఆలోచనని, ఆయన ప్రణాళికను బట్టి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి నిన్నటి దినాన ఏం నేర్చుకున్నాం? హృదయంలో జీవదారులు బయటికి వెళ్ళకుండా హృదయం గురించి నేర్చుకున్నాం. హృదయం కాపాడుకోవాలి, ఏమేం కాపాడుకోవాలో మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సో ఆశ్రయదుర్గమైన తండ్రి, జీవము గల తండ్రి, మనము ప్రార్థన చేస్తే పరుగున వచ్చి మన ప్రార్థన జవాబిచ్చి మనల్ని కాచి కాపాడే తండ్రి మనల్ని కొన్ని విషయాల్లో కాపాడుకోమని హెచ్చరిక చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజానికి ఇప్పుడు క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే, రానున్న దినాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్స్లోకి మనం వచ్చేస్తాం. హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. విశ్వాసాన్ని బలపరచుకోమని చెప్తున్నారు. అంతేగాని సమయాన్ని పక్కన పెట్టి మన దైనందిక జీవితాల్లో, మన పని పాటల్లో పడిపోయే సన్నిధిని మనము నిర్లక్ష్యము చేయకూడదండి. నేను నిన్నటి దినాన్ని కూడా తెలియజేశాను. నేను పుట్టి పెరిగిన రాష్ట్రాల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉండేవో మేబీ మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మేము లాస్ట్ ఏప్రిల్ నెలలో హన్మకొండ ప్రాంతంలో BBS చేస్తున్నాము. యాక్చువల్లీ అది 4 days BBS మేము జరిగిస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు కూడా మతోన్మాదులు, వ్యతిరేకులు ఎప్పుడూ కూడా బహిరంగ కూటాలని అడ్డు చేయడం నేను చూశాను. ఎక్కడైనా సభలు జరిగినప్పుడు, లేకపోతే ఇంకా ఎక్కడైనా కాకినాడలో మెక్లరిన్ గౌన్స్ సభలకు చాలా పేరండి. ఈ రోజు వరకు 40 ఏళ్ళ చరిత్ర ఉన్న కాకినాడకి, క్రైస్తవ్యానికి అక్కడ మీటింగ్ పెట్టినటువంటి ఏ దైవజనులు కూడా లేరు. చాలామంది ఆ గ్రౌండ్లో మీటింగ్స్ చేస్తూనే ఉంటారు. దైవజనులు కూడా తెలిసే ఉంటుంది. సో బహిరంగ సభలకే మతోన్మాదులు వ్యతిరేకతను తెలియజేసేవారు. కానీ ఫస్ట్ టైం నేను సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో 4 days BBS చేస్తున్నాను. పక్కన పెంతెకోస్ట్ చర్చ్లో 3 దినాల BBSని ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి డేట్స్ అడిగారు, కానీ డేట్ షెడ్యూల్ అడ్జస్ట్ చేయలేక మేము ఇవ్వలేకపోయాం. అక్కడికి వెళ్ళి అడ్డుకున్నారంట. సండే స్కూల్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి కూడా స్వేచ్ఛ లేని రోజులు మనకి రాబోతున్నాయి. జాగ్రత్త దేవుని పిల్లలారా, సమయాన్ని మనం వృధా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కాపాడుకోమని చెప్తున్నాడు. మన హృదయాన్ని, మన మనస్సును, మన తలంపులను కాపాడుకోమని ఆయన మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకు మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి? హృదయమే అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది కూడా. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక వర్తమానం విన్నాం.
ఇప్పుడు ఇంకోటి వినబోతున్నా. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? హృదయంలోనికే వెళ్తాయి. అది ఎల్లప్పుడూ కూడా మనం కాపాడుకుంటూ భద్రంగా ఉంచినప్పుడు మనం దేవుని సన్నిధిని ఎక్కవును మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, ఈరోజు నేను ఒక చిన్న మాటను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. 3 అక్షరాలు ఉండే మాట. ఆయన నమ్ముకొని ఆయన పరిశుద్ధ నామాన్ని విశ్వసించి ఆయన రక్షణ మార్గంలో ప్రయాణిస్తూ ఆయన చిత్తమును నెరవేర్చిన ప్రతి ఒక్కరు, మీరు నేను అందరము కూడా జీవితంలో అనుదినము ప్రతి ప్రణాళికలో చెప్పవలసిన మాట. దేవుని భక్తులెందరో క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్స్లో వారి జీవితాల్లో చెప్పిన మాట. మన రక్షకుడైన క్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ చెప్పిన మాట. ఈరోజు మీరు నేను ఆత్మీయులుగా ఎదగాలి, అనేక మందిని ఆయన వెలుగులోకి నడిపించాలి అంటే మనము కూడా చెప్పవలసిన 3 అక్షరాల మాట ఉందండి. దాన్ని నేను ఈ రాత్రికాల సమయంలో మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అది ఎందుకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, అసలు అదే ఎందుకు చెప్పాలి అనేది నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి. కీర్తనలు 48వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. థ్యాంక్ యూ. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కంటిన్యూషన్. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అలాగే మరొక మాట చూద్దామండి. ఆల్రెడీ ఆ వర్డ్ ఏంటో ఇప్పటికే మీకు ఐడియా వచ్చుంటే నెక్స్ట్ నేను చెప్పినప్పుడు తెలియపరచండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 నుండి 42 వచనాలు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. కంటిన్యూషన్ చదవండమ్మా. ఆయన మరలా శిష్యులంతకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు సోదరులో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. చాలండి. నీ చిత్తమే సిద్ధించుగాక అని రోదనతో వేదనతో సిలువ మరణము పొందబోనంతగా ఆయన ప్రాణము దుఃఖపడుచు గెత్సెమనే తోటలో మన రక్షకుడు ప్రార్థన చేయించున్నప్పుడు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని మా తండ్రికి మొరపెడుతూ, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తం ప్రకారమే, నీ చిత్తమే జరుగునుగాక అని మన రక్షకుడు ప్రార్థన చేసి మనకు ఒక మాదిరిని ఉంచారండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నేర్చుకోవలసిన మాట నీ చిత్తం. 3 అక్షరాల మాట. మరి ఆయన చిత్తము అంటే ఏంటి? యాక్చువల్లీ ఇంగ్లీష్ బైబిల్లో అంటే డూ అకార్డింగ్ టు థై విల్ అని ఉంటుంది. అంటే మీ ఆలోచన, మీ ప్రణాళిక, తండ్రి మీ యొక్క ఇంటెన్షన్, మీ పర్పస్, మీ ఆలోచన, మీ ప్రణాళిక ఏదైతే ఉందో అది నా జీవితంలో జరిగించుము అని. నిజంగా గెత్సెమనే తోటలో క్రీస్తు వారు చేసిన ప్రార్థన నీ చిత్తమే సిద్ధించుగాక అనేది నేడు దేవుని పిల్లలుగా ఉన్న మనందరికీ కూడా ఒక మాదిరి చూపిస్తుంది. యాక్చువల్గా దేవుని యొక్క భక్తులు ఎందరో ఆ మాట అన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో వారు దేవుని ద్వారా వాడబడ్డారు. వారి గురించి కూడా నేను తెలియపరుస్తాను. అసలు నిజంగా ఆయన చిత్తము జరగాలి అని మనం ఎందుకు కోరుకోవాలి? నిజానికి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తామండి? అది చాలామంది చెప్పరండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక గృహం కావాలి,
ఒక అపార్ట్మెంట్ కావాలి. నేను ఎలా ప్రార్థన చేస్తానంటే, తండ్రి నేను పలానా దగ్గర ఒక ఇల్లు చూశాను, చాలా నచ్చింది, ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది, దాని చుట్టూ కూడా చాలా బాగుంది, పిల్లలకి స్కూల్ దగ్గరగా ఉంటుంది, నాకు ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, అదైతే బాగుంటుంది తండ్రి. మరి ఒకవేళ బాగుంటే అది వచ్చేలా చేయండి తండ్రి అని ప్రార్థన చేస్తాం. బిడ్డల వివాహ విషయంలో అదే ప్రార్థన చేస్తాం, ఉద్యోగ విషయంలో అదే ప్రార్థన చేస్తాం, ఫినాన్షియల్ క్రైసిస్, ఫినాన్షియల్ సిచ్యువేషన్ తారుమారు అయినప్పుడు కూడాను మనం అదే ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడు కూడా ఆయన చిత్తమును జరిగించమని మనము అనము. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనలేమండి. ఎవరి వరకు అందుకు. కొన్నిసార్లు నా ఇష్టాన్ని దేవునికి చెప్పడంలో ఉండే ఇంట్రెస్ట్ ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని జరిగించడానికి మాత్రము మనం సిద్ధపడము. ఆయన చిత్తమునకు అంగీకరించడము అంటే కంప్లీట్గా ఆయనకి మనము లోబడిపోవడం, ఆయన అధికారాన్ని ఒప్పుకొని దానికి మనము లోబడడం. ఇక్కడ సర్వసాధారణంగా విశ్వాసులమైన మనము 2 రకాల ప్రార్థనలు చేస్తాం. నేను అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇదేంటండి? ప్లెయిన్ పేపర్, ఏమీ ఉండదు. ఇది మన అనుదిన జీవితంలో మనం ప్రేయర్ చేసినప్పుడు అడిగే ప్రేయర్ రిక్వెస్ట్లు. పాయింట్ నెంబర్ 1 ఫర్ క్లోజ్ వన్స్, అంటే బాగా మనకి దగ్గరగా ఉన్న వారి గురించి, దైవజనుల గురించి, మనకు అప్పగింపబడిన బాధ్యతల గురించి, మన సంతోషాల గురించి, మన యొక్క సిచ్యువేషన్స్ గురించి, మన యొక్క డిసీజెస్ గురించి, అలాగే బలహీనల గురించి, ఇలా ప్రతిదీ కూడా మనము లిస్ట్ అవుట్ చేస్తాం. మనం కావాల్సినవన్నీ రాసేసుకొని సంతకం పెట్టమని దేవుడికి ఇస్తాం. అది ఒక రకమైన ప్రార్థన. అడగాల్సినవన్నీ అడిగేసాం, చివరిలో సంతకం పెట్టమని ఆయనకి ఇచ్చాం. పెట్టాలి కదా పాపం. మరి మనల్ని ప్రేమించిన తండ్రి, తన స్వరూపం మీద మనల్ని సృజించుకున్న తండ్రి, తన ఆలోచన ఏమిటో మనకు అవసరం లేదు. తన దేనిది మన జీవితంలో చేసి దాని ద్వారా మహిమపరచబడాలని ఆయన అనుకుంటున్నాడేమో, అది కూడా మనకు అవసరం లేదు. అవర్ ఇంటెన్షన్స్, అవర్ డిజైన్స్, అవర్ ప్లాన్స్, అవర్ విల్స్, వి నెవర్ కేర్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ అస్. మన పట్ల అసలు దేవుడి చిత్తం ఎలా ఉందో, దేవుడు మనల్ని ఏమీ చేయాలని, ఏం కావాలని ఆశిస్తున్నాడు, ఆశపడం. 2వ రకమైన ప్రార్థన ఉంది. ముందు ఆయన సంతకం పెట్టమని అడిగి అప్పుడు మనకు కావాల్సినవి రాస్తాం. ఏది మేలు అంటారు? ఆయన చిత్తాన్ని ముందు మనం గ్రహించి ఆ రకంగా ప్రార్థించడం నేర్చుకోమని, అట్ లాస్ట్ మెస్సే వారు చెప్పిన విధముగా నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థించమని అడగడం. మేము మొన్న మే నెలలో మన ఏరియా కంటే ఖమ్మం చాలా దారుణంగా ఉంటుందండి. అటువంటి ఏరియాలో 2 days VBSకి వెళ్ళాం. రామాపురం చెప్తే నమ్మరు, పాలు ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా ఆ విలేజ్లో ఒక షాప్ లేదు. ఇక్కడ ఒక ఇల్లు ఉంటే 10 ఇళ్ళు ఒక దూరంలో ఉన్నాయి. అదొక గూడె విసిరేసినట్టు ఉన్నాయి. వచ్చిన దైవజనులు ఫస్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు, అమ్మ మా ఏరియా ఇలా ఉంటుంది, మీరు అడ్జస్ట్ అవ్వగలరా అని నన్ను అడిగారు. టు బి ఫ్యాక్ట్, ఫిజికల్గా నేను అవ్వలేనని చెప్పేసాను. నేను అవ్వలేనండి, చిన్న బిడ్డతో వస్తున్నాను, ఇప్పుడు మా పెద్ద అబ్బాయి వచ్చాడు, అప్పుడు మా చిన్న అబ్బాయిని తీసుకెళ్ళిన, వాడు 9 ఏళ్ళు. అవ్వలేమండి అన్నయ్య, కష్టం అండి అన్నారు. మళ్ళీ అనిపించింది, అసలు నన్ను ఆయన ఎందుకున్నారు? ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళి VBS చేయడానికి చాలాసార్లు ఆయన ఫోన్ చేస్తే నిరాకరించారంట. ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఊరికి ఒక ఆటోయే వస్తుంది, ఆ ఆటోలోనే ఊళ్ళో 10 సార్లనే ఎవరైనా తిరగాలి. కనీసం 15 కిలోమీటర్లు వెళ్తే కానీ టౌన్ రాదు వాళ్ళ నిత్య అవసరాల గురించి. అటువంటి ఊళ్ళోకి ఎలా వెళ్తాం? కరెంటు లేదు, మెయిన్ అదండి, కరెంటు లేదు. మైక్ శబ్దం పెట్టుకోవడానికి కూడా మాకు కరెంట్ లేదు. హార్డ్లీ 5 or 6 hours మాత్రమే కరెంట్ ఉంది. అది లంబాడీకి చెందిన ప్రాంతం. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయొచ్చు ఎంత దారుణంగా ఉంటుంది. ఫస్ట్ అయితే నో చెప్దామని నేను డిసైడ్ అయిపోయాను 80%. కానీ ఎందుకో ప్రార్థన చేసినప్పుడు నా పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. లెట్ ఇట్ షుడ్ బి డన్ అని నిర్ణయించుకొని ఫస్ట్ డేట్స్ వాళ్ళకి ఇచ్చానండి ఖమ్మంలో. సో 2 దినాలు VBS జరిగింది. నాకు నిన్న అన్నయ్య ఫోన్ చేశారు. ఆ రోజు VBSలో ఒక అన్యుల కుటుంబం వచ్చింది.
చాలా దూరం నుండి బిడ్డను తీసుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళు రక్షణకు సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు వారి బిడ్డలు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నన్ను అడిగారంట, అమ్మ మనం మొక్కుతున్న దేవుడు నిజమైన కాదు, నిజమైన రక్షకుడు ఉన్నారు, వారిని మనం తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ బిడ్డల మాటలు ఆ తల్లిదండ్రులకు మార్పు కలిగించాయి. ఎంటైర్ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసి దేవుని సన్నిధిలోకి వారు రావడం జరిగింది. ప్రేమ తండ్రి పిల్లలారా, ఆయన చిత్తము జరిగించుట కష్టమే, ఒప్పుకొనట కష్టమే, తెలుసుకొనట కష్టమే, కానీ మీకు నాకు అది మేలుకరమైన. దేవుని స్తోత్రం. ఆయన చిత్తము నిజంగా జరిగించడం కొన్ని విషయాలు చాలా కష్టం, మనసు అంగీకరించదు, కానీ జరిగించడానికి మనం సిద్ధపడినప్పుడు మీరు దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు ఆయన ముందే ఉంటాడు. ఆయన నా జీవితంలో నేను చెప్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలియపరుస్తున్నటువంటి టెస్ట్ మరి నిజంగా ఆయన చెప్పారు, ఆయన చిత్తము సిద్ధించి చేయుగాక అని క్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు కంప్లీట్గా పరమ తండ్రి యొక్క చిత్తాన్ని కానీ సరెండర్ అయిపోయారు. ఈరోజు మీరు నేను కూడా అలా సరెండర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కొంతమంది వ్యక్తులు, నేను రెఫరెన్సెస్ చెప్పను, జస్ట్ ఓవరాల్గా మీకు ఒక ఆలోచన ఇస్తాను. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం, అబ్రహామును దేవుడు పరిశోధించాలి అనుకున్నారంటండి. ఏం చేయాలనుకున్నారు? ప్రియమైన తండ్రి పిల్లలారా జ్ఞాపకం ఉంచుకోండి, సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, శోధించడు. సాతాను శోధిస్తాడు. సో అబ్రహామును పరిశోధించాలని అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడంట. ఏమన్నారండి? చిత్తము ప్రభువా. అంటే ఏం చెప్పబోతున్నారో తెలీదు, కానీ పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? చిత్తము ప్రభువా. చిత్తం ప్రభు అంటే దేవుడు వెంటనే చెప్పడం స్టార్ట్ చేశాడంట. రేపు నువ్వు ఉదయమునే లేచి మోరియా పర్వతమునకు బయలుదేరి నీ ఏకైక కుమారుని బలిగా అర్పించాను. షాక్ అయింటాడు కదా అబ్రహాం. అయ్యో ఎందుకు అనవసరంగా చిత్తం అనేసాను, అనుకుండా ఉంటున్న బాగుండేమో, ముందే తొందరపడిపోయి ప్రభువా అబ్రహామా అబ్రహామా అని అనగానే బాబు సర్వ సృష్టికి సర్వాధికారి తండ్రి నన్ను పిలిచాడు కదా అని చిత్తము ప్రభు అని చెప్పేశాను కదా అని అనుకుని ఉంటాడేమో. అలా అనుకోలేదండి. వెంటనే ఆ ఉదయమే లేచి మోరియా పర్వతమునకు ఆయన బయలుదేరాడు. నిజంగా ఆ రోజు ఆయన చిత్తము అన్నాడు కాబట్టే ఈ రోజు మనం చదువుకుంటున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో పితరులకు ఆయన తండ్రి అయ్యాడండి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అక్కడ నుండే బయలుదేరింది. ఆయన ఆ రోజు ఒప్పుకున్నాడు కాబట్టి చిత్తము ప్రభువా అన్నాడు అని అంటే యాక్చువల్లీ దానికి ఇంగ్లీష్లో నేను బోర్డ్ పైన రాద్దాం అనుకున్నానండి. కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే హియర్ ఐ యామ్, నేనున్నాను ప్రభువా అని చెప్పడం. ప్రవక్త అయిన యెషయా దాన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు నేను ఎవరిని పంపెదను, ఎవరు నా కోసం వెళ్ళెదరు అంటే నేను ప్రభువా అన్నాడండి. దేవుడి స్తోత్రం. అది ఈరోజు మీరు నేను అనాలని దేవుడు చూస్తున్నాడు. అది ఆ సమర్పణ దేవుడు మనలో కావాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన తండ్రి పిల్లలు ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం, గాడ్ నెవర్ సీస్ అవర్ ఎబిలిటీ, హీ సీస్ అవర్ అవైలబిలిటీ. నీకు నాకు ఎంత సామర్థ్యం ఉందా అని ఆయన చూడండి, మనం ఆయనకు అందుబాటులో ఉన్నామా లేదా అని చూస్తాడు. జాలర్ని పిలిచాడు ఆయన, మనుషుల్ని బట్టి జాలర్లుగా ఆయన వారిని మార్చారు. తలాంతులు, ఆధిక్యతలు, చదువులు, డిగ్రీలు, ఆనందం, అందం, ఆస్తి మనుషుల యొక్క మెజర్మెంట్స్, అవి దేవుని యొక్క మెజర్మెంట్స్ కాదండి. ఎప్పుడు మన ఎబిలిటీ, మన సామర్థ్యాన్ని చూసి ఆయన పిలవడు, మన యొక్క అవైలబిలిటీని చూసి పిలుస్తాడు. కష్టమైన పరిస్థితుల్లో నిన్ను పిలిచినప్పుడు నువ్వు చేస్తావా లేదా అని పరిశోధించడానికి కొన్ని సిచ్యువేషన్స్ మన జీవితంలో ఆయన అనుమతిస్తారండి. మా వివాహమై 13 years, 10 yearsలో నాకు 4 సర్జరీస్ జరిగాయి, అన్నీ కూడా మేజర్ సర్జరీస్. ఇన్ఫ్యాక్ట్ 2023లో నాకు ఒక సర్జరీ జరిగింది, అంబ్లికల్ హెర్నియా. అంటే మా చిన్న బాబు నేను ప్రెగ్నెన్సీ టైంలో ఈ బొట్టు అందరికీ లోపల ఉంటుంది, అది నాకు పేగు తన్ని బయటకు వచ్చేసింది. ఫస్ట్ డెలివరీ అయినప్పుడు బాబు బయటకు వచ్చినప్పుడు లోపల సెట్ అవుతుందంటే అలా జరగలేదండి. అప్పటికే నాకు 3 ఆపరేషన్స్ అయిపోయాయి. 2 బిడ్డలు సిజరీన్, పిల్లలు పెద్దవాళ్ళే 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యూట్రస్ ప్రాబ్లం వచ్చి యూట్రస్ అయితే తీయబడలేదు, కానీ అది ఒక సిజరీన్.
జరిగింది, 4వది ఒంబ్లికల్ హెర్నియా జరిగిందని. అప్పుడు నిమ్మకాయ సైజులో ఫస్ట్ నాకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. 3-4 ఏళ్ళకి క్రికెట్ బాల్ అంత సైజ్ అయింది అది. ఒక్కొక్కసారి ఎంత పెయిన్ వచ్చేదంటే పేగులు లోపల తిప్పిపోయి ఏం తినలేకపోయేదని, ఏం చేయలేకపోయేదని అలా బెడ్ పెట్టి పడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. పరిచర్య, జాబ్, ఈ రెండింటిని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని చెప్పినప్పుడు నేను ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా ఇది నీ చిత్తం అయితే నా జీవితంలో జరుగును కాక, ఎందుకంటే వేరే ఆప్షన్ నాకు లైఫ్లో లేదు. సో అది సర్జరీ చేశారు, తొలగించి వేశారు. ఆ ప్రాంతంలో నాకు ఒక మెస్ ఫిక్స్ చేశారు. నాకు డాక్టర్ చెప్పిన రిస్ట్రిక్షన్స్, ఎక్కువసేపు నిలబడకూడదు, గెంతకూడదు, మెట్లు ఎక్కకూడదు, బరువులు ఎత్తకూడదు, కడుపు నిండా తినకూడదు. బట్ అవన్నీ ఇప్పుడు నేను చేస్తున్నాను. చిన్న బిడ్డల పరిచర్యలో నేను ఎంత యాక్టివ్గా ఉంటానో అన్నయ్య చూస్తున్నారు 2 days నుండి. నన్ను మెట్లు యాజ్ యూజువల్, బరువులు కామన్. ఎందుకంటే ఆయన చిత్తము అదే అని తెలిసినప్పుడు, ఆ పెయిన్ గుండా మీరు నేను వెళ్ళాలి తప్పదు అని తెలిసినప్పుడు, ఏ విధము చేతనైనానో ఆయనకు మన సబ్మిసివ్ ఆయన చిత్తమును ఒప్పుకున్నప్పుడు అది మేలే తప్ప కీళ్ళు ఎంత మాత్రమును కూడా మన జీవితాల్లో ఆయన జరిగించాడు. దేవుని స్తోత్రం. మోషేని పిలిచాడు ఆయన మండుతున్న పొద్దు నుండి, మోషే మోషే అని. ఏమన్నారు మోషే గారు? చిత్తము ప్రభువా నేనున్నాను అని ఆయన అన్నారు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో మోషే లాంటి సివిల్ ఇంజనీర్ కానీ, మోషే లాంటి ఆర్కిటెక్టే కానీ అంత తెలివైన వారు ఎవరు కూడా పాత నిబంధన గ్రంథం అంతా వెతికినా మీకు దొరకరండి. ఒక నాయకుడిగా దేవుడు అతను తీర్చిదిద్దారు అంటే 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్న విద్యా ప్రావీణ్యం అంతటి ఆయన వంట పట్టించుకున్నాడు. కానీ ఆ 40 ఏళ్ళు దేవుడు అతనితో మాట్లాడలేదు. ఆ 40 ఏళ్ళు దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. తీసుకొచ్చాడు మిద్యాను ప్రాంతానికి, పశువుల కాపరిగా మారిపోయాడు. బుర్రలో ఏ నాలెడ్జ్ లేదు. అప్పుడు పిలిచాడు దేవుడు అతన్ని. అందుకే దేవుడు ఇప్పుడు కూడా మన ఎబిలిటీని చూడండి, మన అవైలబిలిటీని చూస్తాడు. తప్పిపోయిన గుర్రు కోసం ఆయన వెతుకుతూ హోరేపు ప్రాంతానికి వచ్చినప్పుడు ఎందుకు పొద మండుతుందా అని వచ్చాడు. కాలిపోకుండా పొద నుండి ఎందుకు మండుతుంది అని. అలా రావాలనే దేవుడు ఆ ఏర్పాటును చేశాడు. అక్కడ మోషేని పిలిచి తన పనిని జరిగించుకున్నారు. నిజానికి దేవుడికి మనం ఇప్పుడు అందుబాటులో ఉండాలి. ఆయన ఏ పని అప్పగించినా అది నాది, నా కుటుంబం కోసం, నా ఆత్మీయ జీవితం కోసం, నా మేలు కొరకే దేవుడు అప్పగిస్తున్నాడు అని మనము దానిని జరిగించాలి. అలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో దేవుని చిత్తానికి ఒప్పుకున్న భక్తులు చాలా మందిని మనం చూడవచ్చు. కాబట్టి ఈ మన ఆత్మీయ ప్రయాణంలో ఈ రాత్రికాల సమయంలో కూడా దేవా నీ చిత్తము నా పట్ల జరిగించుము అని మనము ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. ఆయన తన చిత్తమును మనకు బయలుపరిచినప్పుడు ఎంత కష్టమైన దాన్ని మనము చేయడానికి తీర్మానించుకుందాం. అది మనకి, మన జీవితములకు, మన కుటుంబములకు ఆశీర్వాదం. జీవముల తండ్రి కొద్ది మాటలను మనం ఇంటిలో దీవించుకుందాం.